దేశ రాజధానిలో చెత్త రాజకీయం రాజ్యమేలుతోంది. ఓవైపు పేరుకుపోయిన చెత్తతో వీధులు కంపు కొడుతుంటే మరోవైపు రాజకీయ పార్టీలు సమస్యను పరిష్కరించకుండా మాటల తూటాలు పీల్చుకుంటున్నాయి. ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త, కుళ్ళి కంపు కొడుతున్న వీధులు, ఆ మురికిలోనే రాజకీయం చేస్తున్న పార్టీలు. మెట్రో నగరంగా దేశ రాజధానిగా విలసిల్లుతున్న ఢిల్లీలో రోజుల తరబడి సాగుతున్న చెత్త రాజకీయం ఇది. జీతాలు సరిగా అందించాలని, పాత బకాయిలు వెంటనే చెల్లించాలంటూ మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. మొదట నెమ్మదిగా ప్రారంభమైన ఈ ఆందోళనలు నెమ్మదిగా ఊపందుకున్నాయి. కేజ్రీవాల్ సర్కారుకు వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలు చేసిన కార్మికులు దిష్టిబొమ్మల దహనాలతో తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. రోజులుగా సాగుతున్న ఆందోళనలతో పారిశుద్ధ్యం పడకేసింది. చెత్తను తీసుకుని పోయేవాళ్లు లేక ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. దీంతో వీధులు కంపు కంపుగా మారిపోయాయి. ఓవైపు పరిస్థితి రోజురోజుకి దారుణంగా మారిపోతూ ఉంటే అధికార విపక్షాలు చెత్త రాజకీయం మొదలుపెట్టాయి. తప్పు మీదంటే మీదంటూ పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ సమస్యను మరింత జటిలం చేశాయి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉండగా బీజేపీ చేతిలో మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. ఇదే వివాదానికి కారణమైంది. మున్సిపల్ కార్మికులకు జీతాలు ఇవ్వలేని పాలకవర్గం రాజీనామా చేసి కొత్తగా ఎన్నికలకు వెళ్లాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తోంది. అవసరమైతే ఆప్ ఎమ్మెల్యేలు, మంత్రులు చీపుళ్లు పట్టుకుని వీధులు తుడుస్తామని చెప్తోంది. పార్టీ వాలంటీర్ల సాయం తీసుకుని చెత్తను తొలగిస్తామని సవాల్ చేస్తోంది. ఆప్ వ్యాఖ్యలు బీజేపీకి మంట పుట్టించాయి. ఆప్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని, కార్పొరేషన్లకు నిధులు విడుదల చేయడం లేదని బీజేపీ నేతలు ఆరోపించారు. 3 కార్పొరేషన్లకు 3,000 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ కి లేఖ కూడా రాశారు. అంతేకాకుండా ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా వేలాది మంది బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నాయి. అలాంటప్పుడు 2 పార్టీలు కలిసి ప్రజలకు మేలు చేయాల్సింది పోయి ఇలా చీటికి మాటికి గొడవ పడ్డమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.